హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ కర్రీ ఉల్లికాడలు, మిల్లిమేకర్, జీడిపప్పు కర్రీ అనమాట. 2 ఆనియన్స్ తీసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. వేడి నీళ్ళని మిల్లిమేకర్ వేసుకొని ఒక 3 మినిట్స్ ఉంచాలి. ఈలోపు టమోటాలు 2 పెద్దవి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఉల్లికాడలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఒక 5, 6 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి. వేడి నీళ్ళేసిన మిల్ మేకర్ కూడా ఇలా గట్టిగా చేత్తో పిండేసి ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిందండి. జీడిపప్పు ఫ్రై చేసి తీసేసుకున్నాను. అదే ఆయిల్‌లోని మిల్ మేకర్ కూడా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలనమాట. మిల్ మేకర్ ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల టేస్ట్ అనేది బావుంటుందనమాట. అప్పుడే అన్ని మసాలాలు, కారం అన్నీ పడతాయండి. అదే ఆయిల్‌లో నేను పచ్చిమిర్చి, ఉల్లికాడలు కూడా వేసి ఫ్రై చేశాను. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఆనియన్ పేస్ట్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేగుతుండగానే మనం అల్లం, వెల్లుల్లి, గసగసాలు, జీలకర్ర, ధనియాలు, లవంగ, యాలక చెక్క ఆడిన పేస్ట్ అనమాట అండి. అది కూడా వేసేసుకున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేశానండి. ఇది కూడా బాగా ఇప్పుడు ఫ్రై చేయాలనమాట. అలాగే ఇందులోని సాల్ట్ 2 స్పూన్స్ యాడ్ చేశానండి. ఇది మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలనమాట అండి. ఆయిల్ తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను స్పూనున్నర కారం యాడ్ చేశాననమాట. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిందండి. ఇందులో జీడిపప్పు, మిల్ మేకర్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఇది 3 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక వాటర్ ఏసుకొని మునిగేంత వరకు వాటర్ ఎయాలండి. మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకోవాలనమాట. ఉల్లికాడలు అనేది చాలా మంచిదంటండి. చిన్న పిల్లలు, పెద్దలు, ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా తిన్నా చాలా మంచిదట. ఈ థిక్‌నెస్ వచ్చింది కదండీ! కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇలా సర్వ్ చేసేసుకున్నాను. మీకు కూడా డెఫినెట్‌గా నచ్చుతుంది. రైస్‌కి, రోటీకి మంచి కాంబినేషన్ అండి. బాయ్ అండి. మరో మంచి వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకు వచ్చి కలుస్తాను.